హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళకు స్టమక్ పైన వచ్చేటువంటి చారలు పిల్లలు పుట్టిన తర్వాత మరియు బరువు తగ్గడం లేదా బరువు పెరగడం వలన మన స్కిన్ పైన ఇలాంటి చారలు అయితే ఏర్పడతాయి. వీటిని ఎలా పోగొట్టుకోవాలో చూసేద్దాం. ప్రసవానంతరం చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టే సమస్య స్ట్రెచ్ మార్క్స్. ఒక్కోసారి వీటి వల్ల నచ్చిన దుస్తులు ధరించలేం, అసౌకర్యంగానూ అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యులు సూచించిన మందులు, క్రీమ్లతో పాటు చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మాయిశ్చరైజర్తో మేలు చేస్తుంది. అదేలాగో చూసేద్దాం. రోజు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు పెరిగిన లేదా తగ్గిన చారలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డ ఆ ప్రదేశంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కలబందలో ఉండే ఔషధ గుణాలు కొన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. కలబంద గుజ్జుని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. క్రమేపీ ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. మరొకటి ఆముదం. ఇంట్లో మనకు అందుబాటులో ఉండే ఆముదం, కొబ్బరి నూనె లాంటివి, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని రోజు 10 నిమిషాల పాటు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట మర్దన చేసుకోవాలి. దీనివల్ల కూడా మంచి ఫలితాన్ని మనం చూస్తాము. మరొక చిట్కా, నిమ్మరసం, కీరదోసకాయ రసం సమానంగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు మర్దన చేసి గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల క్రమేపీ స్ట్రెచ్ మార్క్స్ అయితే తగ్గుతాయి. వీడియోలో చెప్పిన విధంగా చేయడం వల్ల కొంతవరకు స్ట్రెచ్ మార్క్స్ని అయితే మనం తగ్గించుకోవచ్చని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.